మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఈ నెల 27వ తారీఖు నాడు వరంగల్ల కారు పట్టోళ్ళ రజతోత్సవ సభ ఉన్నది కదా. కారు పట్టి ఉట్టి 25 ఏండ్లు అవుతున్నదని చెప్పి ఈ సభను పెద్దగానే వేయబోతున్నారు లీడర్లు. ఇక మరి గంత పెద్ద సభకు పైసలు కూడా బగ్గనే కావాలి కదా. గందు కోసానికి కొందరు కారు పార్టీ లీడర్లు ఎంత కష్టపడుతున్నారో చూడుండ్రి. ఆగో, నెత్తికి రుమాలు కట్టి మూట ముల్లెలు మొత్తున్న గీనెవలో గుర్తుపట్టిండ్రా అనుల్లా? సంచుల సాటుకు ముఖం చక్కగా ఆనత్తలేదు గాని గులాబీ రంగు రుమాలు కట్టిండ్రంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ లీడరే అయి ఉంటాడు. అయ్యో, సర్కార్ దిగిపోయే వరకు కొందరు లీడర్లకు ఎంత కట్టమచ్చే, ఆఖరుకు గిట్లా కూలి పనులు చేస్తున్నారా ఏందని పరిశానయ్యేరు. కాదుల్లో, ఈ నెల 27న వరంగల్ల బీఆర్ఎస్ పార్టోళ్లు పెట్టే రజతోత్సవ సభ ఖర్చుల కోసం కూలి అవతారమెత్తిండు గిట్లా పినకపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సారు. ముఠామేస్త్రి సినిమాల హీరో చిరంజీవి లెక్కనే లారీలకెంచి ముల్లెలు మూటలు దుక్నాలకు మోసిండు. కార్యకర్తలు నాయకులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాలతో ఈరోజు మనుగూరులో మరి ఒకరోజు కూలి పని చేయడం జరిగింది. ఇన్నారు కదా, మీటింగ్ వచ్చే పార్టీ కార్యకర్తలకు లీడర్లకు ఎసొంటి తిప్పలు కాకుంటుండనీకి సౌలతులు మంచిగా చేయాలి కదా. ఇక సౌలతులు మంచిగా ఉండాలంటే ఖర్చులు కూడా బగ్గనే అవుతాయి కదా. గందుకే పైసలు సంపాదించనీకి ఆడున్న పార్టీ కార్యకర్తలతోని కలిసి ఒకరోజు గీతిరిగా కూలీ అవతారం ఎత్తిందన్నట్టు మాజీ ఎమ్మెల్యే సారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పార్టీ కోసం కూలి పని చేయనీకి కూడా తయారైన గీనని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. కానీ ఒక్కరోజు కూలి పనికి సారెన్ని పైసలు సంపాదించిండో మరి పార్టీకి ఎన్ని పంపుతాడో గాని మొత్తానికైతే గీ పని చేసి సోషల్ మీడియాలో బగ్గనే వైరల్ అయిండు పోన్రి. ఇక తాజా పంట సమర్పించు జోర్దార్ వార్తలల్లా మళ్ళొక